హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. చాలా మంది కింద కామెంట్స్‌లో పెడుతున్నారు. మేము డిస్టెన్స్ డిగ్రీ చేసాము, లేదా టాస్ చేసాము, ఏపీఓఎస్ఎస్ అంటే ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10థ్ చేసాము. మేము ఎలిజిబిలిటీ ఉందా లేదా? లా సెట్‌కి అప్లై చేయాలా లేదా? ఒకవేళ లా సెట్‌లో ఎలిజిబిలిటీ అయితే మాకు ఆఫ్టర్ ఎల్ఎల్బీ ఎన్రోల్‌మెంట్ అవుతదా లేదా అని ఇలా చాలా ప్రశ్నలైతే అడుగుతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ముందు మనం గమనించాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం సిట్యుయేషన్స్ ప్రకారం ఎప్పటికైనా రిస్కేనండి. ఇప్పుడు ఎవరైనా సరే 10థ్ రెగ్యులర్, ఇంటర్ రెగ్యులర్ చేసి డిగ్రీ డిస్టెన్స్ చేశారనుకోండి 3 ఇయర్స్‌కి అప్లై చేసుకోవద్దు. 10థ్ ఇంటర్ రెగ్యులర్ ఉంది కాబట్టి 5 ఇయర్స్‌కి అప్లై చేసుకోండి. డిస్టెన్స్ డిగ్రీ ప్రస్తుతానికి టీఎస్‌లో అయితే మనకు అఫిడవిట్ అనేది తీసుకొని అడ్మిట్ చేసుకుంటున్నారు. కానీ ఎక్కడ అంటే ఎన్రోల్‌మెంట్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే 10థ్, ఇంటర్ రెగ్యులర్ ఉన్నారో వాళ్ళు 5 ఇయర్స్‌కి అప్లై చేసి చదువుకోవడం చాలా ఉత్తమం. సో తర్వాత చాలామంది 10థ్ ఓపెన్‌లో చేసి లేదా ఇంటర్ కూడా ఓపెన్‌లో చేస్తున్నారు. ఇది కొంచెము మేబీ ఎలిజిబుల్ అంటే లా సెట్‌కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఎన్రోల్‌మెంట్ దగ్గర మేబీ ఆపే అవకాశం ఉంది. ఎందుకంటే 2 కూడా ఓపెన్‌లో చేయకూడదు. ఒక బేసిక్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే ఏదో ఒక రెగ్యులర్ ఉండాలి. 10థ్ గాని లేదా ఇంటర్ గాని ఏదో ఒక రెగ్యులర్ ఉండాలి. 2 మనం ఓపెన్‌లో చేస్తే మాత్రం అది ప్రాబ్లమ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ప్రస్తుతానికి తీసుకుంటున్నారు. కానీ ఎన్రోల్‌మెంట్ దగ్గర ఎప్పటికైనా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. లేదు మేము ఎలా అయినా ఎన్రోల్ చేయించుకుంటాము, ఎన్రోల్ దగ్గర పోరాడతాము అనుకుంటే మీరు ఇప్పుడు ఎల్ఎల్‌బీ కూడా చేయొచ్చండి. సో ఇప్పుడు మనము 2, 3 స్లైడ్స్ ఉన్నాయి. 3 ఇయర్స్ వాళ్ళ గురించి, 5 ఇయర్స్ వాళ్ళ గురించి చెప్తాను. ఫస్ట్ మెయిన్‌గా నేను టీఎస్ లా సెట్ వాళ్ళని ఫోకస్ చేస్తున్నాను ఈ వీడియోలో. మేబీ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతదండి. తర్వాత టీఎస్‌లో ఏంటంటే మనకు అఫిడవిట్ తీసుకొని వెంటనే తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆ అవైలబిలిటీ లేదు. వాళ్ళు చాలా లాంగ్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. సో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు తెలంగాణ వాళ్ళైతే చూడండి. ఎందుకంటే అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. అప్లై చేసుకోవాలి కాబట్టి. ఫస్ట్ ఏపీఓఎస్ఎస్ అంటే, టీఓఎస్ఎస్ అంటే ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది గవర్నమెంట్ అనుబంధ సంస్థలే. సో ఇవి ఈక్వల్ టు రెగ్యులర్ కోర్సెస్‌కి ఈక్వలా అంటే అవును ఈక్వలే. వాళ్ళే చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి దీనివల్ల నిజానికి ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ ఎన్రోల్‌మెంట్ దగ్గర ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు. సో దీని గురించి మీరందరూ కలిసి పోరాడాలండి. పోరాడినప్పుడే మాత్రమే అది సాధ్యమవుతుంది. లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్‌లో ఇలాగే చాలామంది డిస్టెన్స్ డిగ్రీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి పోరాడినప్పుడు లాస్ట్ ఇయర్ మాత్రం ఎన్రోల్‌మెంట్స్ జరిగాయి. తర్వాత ఈ ఇయర్ మళ్ళీ డౌట్‌గానే ఉంది. ఎందుకంటే పోరాడే వాళ్ళు కావాలి. అలాగే మేబీ కొంచెము సక్సెస్ అయింది కాబట్టి ఆ ఆర్డర్ కాపీ పట్టుకొని వీళ్ళు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎప్పటికైనా కూడా కొంచెం రిస్కేనండి. టీఎస్‌లో ఏం జరిగిందంటే వీళ్ళు కూడా చాలా వరకు పోరాడారు. లాస్ట్ ఇయర్ చాలా వరకు పోరాడారు గానీ, సో స్టార్టింగ్‌లోనే వాళ్ళు చిన్న మిస్టేక్ చేశారు. ఏంటంటే బీఏ ఎక్స్‌టర్నల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారు నాట్ ఎలిజిబుల్. అది డీటెయిల్ నోటిఫికేషన్‌లో కూడా ఉంది. ఎవరైతే బీఏ ఎక్స్‌టర్నల్ చేశారో వాళ్ళే కేసేసి చాలా చివరి దాకా ఎళ్లారనమాట. జడ్జి గారి దాకా ఎళ్ళినప్పుడు అక్కడ ఆయన మళ్ళీ చూసి బీఏ ఎక్స్‌టర్నల్ ఇక్కడ క్లియర్‌గా ఉంది కదా! అని చెప్పి ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. అందువల్ల అందరూ డౌన్ అయిపోయారు టీఎస్‌కి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఎవరైనా సరే బలమైన వాళ్ళు మళ్ళీ మీరు ఎల్ఎల్‌బీ చెయ్యండి. ఎలిజిబిలిటీ ఉంది ప్రస్తుతానికి. చేసి ఎన్రోల్‌మెంట్ దగ్గర అయితే మీరందరూ కలిసికట్టుగా పోరాడితే మాత్రం అందరికీ ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు డిస్టెన్స్ డిగ్రీస్‌ని ఆపేస్తున్నారు అని మనం చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా ఫేక్ అడ్వకేట్స్ అనేవారు ఎక్కువగా ఎన్రోల్ అవుతున్నారనేది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికొచ్చింది. అందువల్ల వాళ్ళు చాలా అయితే స్ట్రిక్ట్ చేశారు. అందుకే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతున్నాయి. ఏదైనప్పటికీ ఎల్ఎల్‌బీ చేసి మీరు పోరాడగలిగినట్లయితే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో తర్వాత ఇప్పుడు 3 ఇయర్స్ ఎల్ఎల్‌బీ గురించి చూద్దాం. ఇక్కడ కొన్ని రాశాను. 10థ్ ఏపీఓఎస్ఎస్ అంటే 10థ్ ఓపెన్, అలాగే 12థ్ ఓపెన్ అంటే ఇవి గవర్నమెంట్ అనుబంధ సంస్థలండి. ఏపీఓఎస్ఎస్, టీఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్ కూడా. సో ఇవైతే ప్రాబ్లమ్ లేదనేసి నేను అనుకుంటున్నాను. ఇది ఏపీఓఎస్ఎస్, 12థ్ ఏపీఓఎస్ఎస్ తర్వాత రెగ్యులర్ డిగ్రీ చదివి తర్వాత మీరిప్పుడు లా సెట్‌కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత 10థ్ రెగ్యులర్ చదివి 12థ్ ఏపీఓఎస్ఎస్, టీఓఎస్ఎస్ చదివి రెగ్యులర్ డిగ్రీ చదివిన వాళ్ళు ఇప్పుడు 3 ఇయర్స్ లా సెట్‌కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత 10థ్ రెగ్యులర్, 12థ్ రెగ్యులర్ డిస్టెన్స్ డిగ్రీ అయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు లా సెట్‌కి. కాకపోతే ఈ డిస్టెన్స్ డిగ్రీ వాళ్ళని ఎక్కడ ఆపుతున్నారంటే ఎన్రోల్‌మెంట్ దగ్గర ఆపుతున్నారు. మీరు పోరాడగలను అనుకుంటే మాత్రం మీరు అడ్మిషన్ అయితే తీసుకోండి. లా సెట్ అయితే రాయండి. అయితే ప్రస్తుతానికి అందరూ అప్లై చేసేయండి. తర్వాత మేబీ రూల్స్ చేంజ్ అయ్యాక అయ్యో! నేను అనవసరంగా అప్లై చేసుకోలేదు అనుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా సరే అన్నీ ఓపెన్ అయినా సరే మీరు అప్లై చేసేసి పక్కన పెట్టుకోండి. ఎగ్జామ్ రాయండి. చివరి వరకు పోరాడండి. కౌన్సెలింగ్ వరకు పోరాడండి. అడ్మిషన్స్ వరకు పోరాడండి. సో అప్పుడు చూద్దాము. ప్రస్తుతానికైతే అందరూ అప్లై చేసేయండి. మళ్ళీ 1 మంత్ ఆగితే మళ్ళీ మీరు అప్లై చేయలేరు.
తర్వాత ఎవరు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్‌గా చెప్పొచ్చు అంటే డైరెక్ట్ డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే 10థ్, 12థ్ లేని వారు డైరెక్ట్‌గా చేస్తే వారు నాట్ ఎలిజిబుల్ లా సెట్‌కి. అలాగే 10+2+3 ప్యాటర్న్ లేని వారు కూడా నాట్ ఎలిజిబుల్ అండి. అంటే 10థ్ చదివి ఉండాలి, ఇంటర్ చదివి ఉండాలి, అలాగే డిగ్రీ చదివి ఉండాలి. అలాగే 5 ఇయర్స్ విషయానికొచ్చేసినట్లయితే ఇక్కడ 10థ్ అలాగే 12థ్ ఓపెన్ అయినప్పటికీ అంటే ఏపీఓఎస్ఎస్, టీఓఎస్ఎస్ అయినప్పటికీ మీరు లా సెట్ ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు లా సెట్ రాయొచ్చు. కాకపోతే 2 కూడా ఓపెన్‌లో చేస్తే మేబీ ఎన్రోల్‌మెంట్ దగ్గర ప్రాబ్లమ్ అవ్వచ్చు. కానీ 2 కూడా గవర్నమెంట్ అనుబంధ సంస్థలే కాబట్టి మీరు పోరాడగలిగితే ఎన్రోల్‌మెంట్ కూడా అయ్యే అవకాశం ఉందండి. సో, కాబట్టి మీరొకసారి చూసుకోండి. ప్రస్తుతానికి లా సెట్ అయితే అప్లై చేయండి. అప్పుడు చూద్దాం మనం లాస్ట్‌లో ఏమవుతుందనేది. తర్వాత 2 10థ్ రెగ్యులర్ అలాగే 12థ్ ఏపీఓఎస్ఎస్ అయితే మీరు కూడా లా సెట్‌కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే 10థ్ రెగ్యులర్, 12థ్ రెగ్యులర్ మామూలుగా యథావిధిగా ఎలిజిబుల్ అవుతారు. ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే డైరెక్ట్ 12థ్ చదివినవారు అంటే 10థ్ క్లాస్ చదవకుండా డైరెక్ట్ 12థ్ చదివితే నాట్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే 10+2 ప్యాటర్న్ లేకపోయినా అంటే 10th+2 ప్యాటర్న్ లేకపోయినా సరే నాట్ ఎలిజిబుల్ అవుతారు డైరెక్ట్‌గా. ఇది 5 ఇయర్స్‌కి సంబంధించిన విషయం. అలాగే మెయిన్‌గా మనం చూసినట్లయితే ఇక్కడ మెయింటైన్ ద గ్యాప్ అని రాయడం జరిగింది. అంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే 10థ్ ఓపెన్‌లో చేస్తున్నారు. ఒకే సంవత్సరంలో కట్టేసి రాస్తున్నారు. తర్వాత ఇంటర్ కూడా ఒకే సంవత్సరం అంటే సేమ్ సంవత్సరం 10థ్ ఎప్పుడైతే పాస్ అయ్యారో అదే సంవత్సరంలో ఇంటర్ కూడా రాసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆర్డర్ మిస్ అవుతుంది. కాబట్టి 10థ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏం చేయాలంటే ఇంటర్ చేయాలి. ఇంటర్ కూడా 2 ఇయర్స్. ఇప్పుడు ఏపీఓఎస్ఎస్ అనేది అంటే 1 ఇయర్‌లోనే వాళ్ళు సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తారు. వాళ్ళు ఒక గ్యాప్ తీసుకొని మళ్ళీ డిగ్రీ చదవాలి. అది గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. అది లేకుండా మనం చేసినట్లయితే ఎన్రోల్‌మెంట్ దగ్గర చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంటర్మీడియేట్ చేసేవాళ్ళు కూడా 10థ్, ఇంటర్ ఒకేసారి ఓపెన్‌లో చేసేసి ఒకే సంవత్సరంలో 2 సర్టిఫికేట్‌లు తీసుకుంటున్నారు. అదైతే నాట్ ఎలిజిబుల్ అండి. అది ఎన్రోల్‌మెంట్ దగ్గర సమస్య ఉంటది. లా సెట్ అప్లై చేసేటప్పుడు కూడా సమస్య ఉంటది. కాబట్టి ఈ గ్యాప్ ఉందా లేదా అని చూసుకోండి. అలాగే ఇప్పుడు నేనేం చేయాలి అని మనం చూసినట్లయితే మీరు లా సెట్‌కి అప్లై చేసేయండి. ఓపెన్ 10థ్ అయినా, ఓపెన్ ఇంటర్ అయినా, అలాగే డిస్టెన్స్ డిగ్రీ అయినా ఏదైనప్పటికీ మీరు లా సెట్‌కి అప్లై చేసేయండి. ఎగ్జామ్ రాయండి. మంచి ర్యాంక్ పొందడానికి చూడండి. తర్వాత కౌన్సెలింగ్‌లో కూడా మీరు పార్టిసిపేట్ చేసేయండి. ఒకవేళ రిజెక్ట్ చేస్తే అప్పుడు రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఓకే అనుకుంటే వాళ్ళు అక్కడే తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే అఫిడవిట్ తీసుకుంటున్నారు. మీరు ఎల్ఎల్‌బీ కూడా చేయొచ్చు. తర్వాత ఎన్రోల్‌మెంట్ దగ్గర మీరు పోరాడగలను అనుకుంటే మాత్రం మీరు విజయం సాధించినట్లే. అంటే ఇక్కడ ఆర్డర్ ఇంతకు ముందు చెప్పినట్లు ఆర్డర్‌ని బట్టి చూసినట్లయితే ఇక్కడ ఆర్డర్ దగ్గర మాత్రమే చాలా మందిని రిజెక్ట్ చేస్తున్నారు. మెయిన్‌గా మీరు పోరాడగలిగితే డిస్టెన్స్ డిగ్రీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో చేసినట్లుగా. కాబట్టి మీరు పోరాడగలను అనుకుంటే ఖచ్చితంగా ఎల్ఎల్‌బీ చేయండి. అలాగే ముందుగా మీరు మీ బార్ కౌన్సిల్‌కి ఏదైతే టీఎస్ అయితే టీఎస్, ఏపీ అయితే ఏపీ మీ బార్ కౌన్సిల్‌కి మెయిల్ చేయండి. నా స్టడీ ఇదే అని చెప్పి ఓపెన్ 10థ్, ఓపెన్ ఇంటర్ అలాగే డిస్టెన్స్ డిగ్రీ. సో, ఈ విధంగా మీ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి మెయిల్ చేసినట్లయితే వాళ్ళు రిప్లై ఇస్తారు. లేదా మీరు వాళ్ళకి కాల్ చేయండి. ఇక్కడ నేను బార్ కౌన్సిల్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ఇక్కడ కాంటాక్ట్ అస్‌లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ మొబైల్ నంబర్స్ అలాగే ఈమెయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కాంటాక్ట్ అస్‌లో వాళ్ళ మొబైల్ నంబర్స్ అలాగే వాళ్ళ మెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా మీకు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి డైరెక్ట్‌గా కాల్ చేయండి, మెయిల్ చేయండి అప్లై చేసేటప్పుడు. లేదా ఎవరైతే ఎన్రోల్‌మెంట్‌కి చూస్తున్నారో మీరు కూడా ఒకసారి కాల్ చేసి వారికి డౌట్స్ కనుక్కున్నట్లయితే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. సో, ఇదనమాట లా సెట్‌కి అప్లై చేయాలా వద్దా అనే దాని మీద ఇక్కడ వీడియో చేయడం అయితే జరిగింది. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.